లైన్ మిత్రులకు నమస్కారం. లైన్ పోర్టల్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మన క్లబ్ ద్వారా చేసినటువంటి సేవా కార్యక్రమాలని లైన్ పోర్టల్ ద్వారా ఇంటర్నేషనల్కు ఏ విధంగా సబ్మిట్ చేయాలి. ముందుగా వెబ్ బ్రౌజర్ను ఓపెన్ చేయండి. దీంట్లో లయన్స్ ఇంటర్నేషనల్ .my.site.com ఇది URL. పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ని నమోదు చేయండి. యూజర్ ఐడి పాస్వర్డ్స్ ఎలా సెట్ చేసుకోవాలనేది తెలియని వారు దీనికి సపరేట్గా ఒక వీడియో చేయడం జరిగింది. సో దాంట్లో చూసి ఆ విధంగా పోర్టల్లో రిజిస్టర్ అయిన తర్వాత ఏ సభ్యుడైనా సరే సర్వీస్ రిపోర్ట్ చేయవచ్చు. ఇక్కడ చూడండి, హోమ్ పేజ్ ఓపెన్ అయినప్పుడు పైన మనకి మెనూలో 3 ఐటమ్ కింద సర్వీస్ అనేది ఉంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు రైట్ సైడ్న క్రియేట్ సర్వీస్ యాక్టివిటీ అని ఉంది. ఈ క్రియేట్ సర్వీస్ యాక్టివిటీ అనేటువంటి ఆ బ్లూ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు కనుక మీ క్లబ్తో పాటు లియో క్లబ్స్ కానివ్వండి, వేరే క్లబ్కి గైడింగ్ లైన్గా ఉన్నా కానీ ఏ క్లబ్కైనా సరే మీరు వాటిల్లో సర్వీస్ రిపోర్ట్ చేయొచ్చు. ఆ క్లబ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనం రిపోర్ట్ చేసేటువంటి సర్వీస్కి ఒక టైటిల్ని ఇవ్వాలి. అంటే మనం ఇక్కడ ఈ రోజున ఏ సర్వీస్ రిపోర్ట్ చేయబోతున్నాము, ఏ సర్వీస్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అని నేను టైటిల్ ఇచ్చాను. ఇక్కడ ఇది ఎటువంటి యాక్టివిటీ, సెలెక్ట్ యాక్టివిటీ టైప్ అంటే డొనేషన్కి సంబంధించిందా, అంటే మనం LCF డొనేషన్ ఏదైనా కంట్రిబ్యూషన్ ఇస్తే దాన్ని కూడా మనం రిపోర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫండ్ రైజర్ యాక్టివిటీ, మనం ఏదైనా ఫండ్ రైజింగ్ కోసం క్లబ్ ద్వారా ఏదైనా యాక్టివిటీ కండక్ట్ చేసి అది రిపోర్ట్ చేయొచ్చు. అలాగే మీటింగ్స్, జనరల్ బాడీ మీటింగ్ కానివ్వండి, బోర్డు మీటింగ్ కానివ్వండి, లేదా స్పెషల్ మీటింగ్స్ కానీ ఏమైనా కండక్ట్ చేస్తే వాటిని మనం రిపోర్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ప్రధానంగా మనం చర్చించేది సర్వీస్ రిపోర్ట్ కాబట్టి ఇది టైటిల్ ఇచ్చాము ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అని. అలాగే ప్రాజెక్ట్ టైప్ వచ్చేసి ఇక్కడ మనకి సర్వీస్ ప్రాజెక్ట్. సో సర్వీస్ ప్రాజెక్ట్ని మనం రిపోర్ట్ చేస్తున్నాం. తర్వాత స్క్రీన్లో ఇప్పుడు మనకి ఇక్కడ మనం ఇచ్చినటువంటి టైటిల్తో రిజిస్టర్ అయ్యి ఒక ఐడి క్రియేట్ అయింది సర్వీస్ యాక్టివిటీకి. తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా ఫీల్డ్స్ మనం సర్వీస్ యాక్టివిటీ గురించి నమోదు చేయాల్సినటువంటి అంశాలు. అయితే ఇవన్నీ ఒక్కొక్కటి మనం ఎడిట్ చేయాలి అనుకుంటే పక్కన ఎడిట్ టైటిల్, ఎడిట్ ఇది, దానికి ఎడిట్ బటన్స్ పక్కనే ఉంటాయి. అలా కాకుండా అన్నీ ఒకేసారి చేయడానికి పైన ఎడిట్ కాపీ డిలీట్ అనే ఉంది కదా, ఈ ఎడిట్ మీద క్లిక్ చేస్తే అన్ని ఫీల్డ్స్ కూడా మనకి ఒకేసారి ఎడిట్ మోడ్లో ఓపెన్ అవుతాయి. సో ఇప్పుడు ఫస్ట్ టైటిల్ మనం ఆల్రెడీ ఇచ్చాం. తర్వాత ఏ క్లబ్ అనేది మనం మెన్షన్ చేసాం. తర్వాత సర్వీస్ యాక్టివిటీ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్, ఏ రోజున ఈ సర్వీస్ యాక్టివిటీ స్టార్ట్ చేశాము, అలాగే ఏ రోజున ముగించబడింది. ఆ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఒకే రోజు అయితే కనుక రెండు ఒకే డేట్ ఉంటాయి. ఆ విధంగా నెక్స్ట్ కాజ్ అంటే ఇక్కడ సాధారణంగా గ్లోబల్ కాజెస్ మనకి ఈ లిస్ట్లో కనిపిస్తాయి. చైల్డ్హుడ్ క్యాన్సర్, డయాబెటీస్, డిజాస్టర్ రిలీఫ్, ఎన్వైరన్మెంట్, హంగర్, విజన్, యూత్. ఇవి కాక వేరే ఏదైనా ఉంటే అవన్నీ కూడా అదర్ హ్యుమానిటేరియన్ సర్వీస్ కింద రిపోర్ట్ చేస్తాం. ఇప్పుడు నేను తీసుకున్నది ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అన్నాను కాబట్టి అది హంగర్ అనేటువంటి గ్లోబల్ కాజ్ కిందకు వస్తుంది కాబట్టి హంగర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనం ఏదైతే కాజ్ సెలెక్ట్ చేస్తామో దానికి రిలేటెడ్గా మళ్ళీ ప్రాజెక్ట్ టైప్ అనేటువంటి ఆప్షన్స్ వస్తాయి. అంటే దీనికి రిలేటెడ్గా ఉంటాయి ఇవి. ఇప్పుడు ఉదాహరణగా హంగర్ తీసుకున్నాను కాబట్టి అగ్రికల్చర్ డెవలప్మెంట్ అండ్ సపోర్ట్, కమ్యూనిటీ ఫీడింగ్, ఫుడ్ కలెక్షన్, ప్రిపరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషను, అలాగే హంగర్ అండ్ న్యూట్రిషన్ అవేర్నెస్ కార్యక్రమాలు అంటే ఎడ్యుకేషన్ అండ్ అడ్వకేసీ, అలాగే హంగర్ ఇనిషియేటివ్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, అలాగే వీటిలో ఇంకేదైనా ఉంటే అదర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫుడ్ కలెక్షన్, ప్రిపరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది సెలెక్ట్ చేసాము. ఇక్కడ డిస్క్రిప్షన్, మనం ఏదైతే రిపోర్ట్ చేస్తున్నామో ఈ సర్వీస్ యాక్టివిటీ గురించి క్లుప్తంగా 1-2 వాక్యాల్లో డిస్క్రిప్షన్ రాయాలి. సో ఫుడ్ డిస్ట్రిబ్యూటెడ్ టు 100 బెనిఫిషరీస్, తర్వాత ఇక్కడ సిగ్నేచర్ యాక్టివిటీ, ఈ కింద చెక్ బాక్స్ క్లిక్ చేస్తే ఇది మన క్లబ్ యొక్క సిగ్నేచర్ యాక్టివిటీ అని.
అంటే సిగ్నేచర్ యాక్టివిటీ అంటే ఈ క్లబ్ రెగ్యులర్గా నిర్వహిస్తున్నటువంటి యాక్టివిటీ ఏదైనా ఉంటే దాన్ని సిగ్నేచర్ యాక్టివిటీ అంటాం. ఉదాహరణకి మన క్లబ్కి ఒక ఐ హాస్పిటల్ ఉండి మనం విజన్ కేర్ రెగ్యులర్గా చేస్తుంటే అది మన సిగ్నేచర్ యాక్టివిటీ అవుతుంది. లేదు మన క్లబ్ నిత్యాన్నదానాలు చేస్తూ ఉంది, రెగ్యులర్గా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటుంది అనుకుంటే అది మన సిగ్నేచర్ యాక్టివిటీ అవుతుంది. అలా సిగ్నేచర్ యాక్టివిటీ అంటే మనం క్లబ్ ద్వారా ఏవైతే రెగ్యులర్గా చేస్తామో, ఏ యాక్టివిటీ ద్వారా మన క్లబ్కి ప్రత్యేకమైన గుర్తింపు వస్తుందో అది సిగ్నేచర్ యాక్టివిటీ. అలాగే ఫండెడ్ బై అన్ LCIF గ్రాంట్ అంటే మనం ఇప్పుడు ఏదైతే సర్వీస్ యాక్టివిటీ ఇక్కడ రిపోర్ట్ చేస్తున్నామో ఇది LCIF ఫండింగ్ ద్వారా జరుగుతుంటే ఈ చెక్ బాక్స్ని క్లిక్ చేస్తాం, అదర్వైజ్ బ్లాంక్ వదిలేస్తాం. అట్లాగే రిక్వైర్డ్ మెట్రిక్స్, ఎంతమందికి ఇక్కడ మనం సర్వీస్ చేశాము. సో సుమారుగా మనం ఒక 100 మందికి ఇవాళ అన్నదాన కార్యక్రమం చేశాము, అన్నప్రసాద వితరణ జరిగింది అనుకుంటే 100 పీపుల్ సర్వ్డ్ ఇస్ 100. అలాగే టోటల్ అవర్స్ ఆఫ్ వాలంటీర్స్ అంటే ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ఎంతమంది వాలంటీర్స్ పార్టిసిపేట్ చేశారు. 10 మంది పార్టిసిపేట్ చేశారు, తలా 1 గంట సేపు అంటే అందరం కలిపి 1 గంట సేపు అక్కడ కార్యక్రమం చేశాము అనుకుంటే టోటల్గా 10 అవర్స్ ఆఫ్ వాలంటీర్ వర్క్స్ అవుతుంది. కాబట్టి టోటల్ వాలంటీర్ అవర్స్ 10 రాసాం. తర్వాత నాన్ లయన్ పార్టిసిపేషన్, మనతో పాటు మనం ఎవరినన్నా నాన్ లయన్స్ను కూడా ఈ సేవా కార్యక్రమంలోకి ఆహ్వానించి ఉంటే వారిని ఇక్కడ మనం చెక్ బాక్స్ ద్వారా రిపోర్ట్ చేస్తున్నాం. అంటే నాన్ లయన్స్ని ఆహ్వానించడం ద్వారా వారిని కూడా మన సేవా కార్యక్రమాల పట్ల ఉత్సాహం కలిగేటట్లు చేయడం, భవిష్యత్తులో వారు కూడా మన సేవా కార్యక్రమాలకు తోడ్పడటం కానివ్వండి, క్లబ్ సభ్యునిగా ఆహ్వానించబడటం కానీ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి నాన్ లైన్ పార్టిసిపేటర్స్ని ఎవరినైనా మీరు ఆహ్వానించి ఉంటే, అలాగే నాన్ లైన్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఆహ్వానించి ఉంటే ఈ బాక్సెస్ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ అట్లాగే ఎడిషనల్ మెట్రిక్స్. సో ఈ ఎడిషనల్ మెట్రిక్స్ అనేది ఆప్షనల్ అన్నారు, అంటే మనం ఇవ్వకపోయినా పర్వాలేదు. సో ముఖ్యంగా బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా పైన తెలియజేసినట్టుగా రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. ఎడిషనల్ మెట్రిక్స్లో మీరు ఏదైనా ఇవ్వదలుచుకుంటే, సో మనం ఇప్పుడు ఇక్కడ ఇండియన్ రూపీస్లోగా అనుకుంటే ఇండియన్ రూపీస్ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇండియన్ రూపీస్ INR, టోటల్ ఫండ్స్ రైజ్డ్ ఎంత, అంటే ఈ పర్టికులర్ యాక్టివిటీ కోసం ఎంత ఫండ్స్ రైజ్ చేసాం, అలాగే ఏదైనా ఫండ్స్ డొనేషన్ జరిగితే ఎంత ఫండ్స్ డొనేట్ చేసాం, ఏ ఆర్గనైజేషన్కి బెనిఫిట్ అయ్యింది, అంటే మనం ఏదైనా వృద్ధాశ్రమం కానీ అట్లాంటి చోట్లకి వెళ్ళి అనాథాశ్రమానికి కానీ వెళ్ళి చేస్తే ఆ ఆర్గనైజేషన్ పేరు ఇక్కడ రాయొచ్చు. అలాగే ఈ కార్యక్రమం ద్వారా ఏదైనా డొనేషన్ టు LCIF జరిగితే ఇక్కడ చెక్ బాక్స్లో క్లిక్ చేస్తాం. అలాగే మనం ప్రతి సర్వీస్ కార్యక్రమంలో కూడా ఏదైనా సేవా కార్యక్రమంతో పాటు ఎన్వైర్న్మెంట్ కూడా చేస్తే, అంటే ట్రీ ప్లాంటేషన్ చేసినా లేకపోతే చెట్లకి గార్డులు పెట్టినా, అంటే కేరింగ్ ఏమైనా చేసినా కానీ అవి ఇక్కడ మనం రిపోర్ట్ చేస్తాం. అలాగే ఎడిషనల్ డీటెయిల్స్, ఇది కూడా ఆప్షనల్. స్టార్ట్ టైము, ఎండ్ టైము, వెన్యూ ఎక్కడ, అలాగే వెన్యూ టైం జోను, ఇవన్నీ కూడా మనం ఎడిషనల్ దాని కింద రిపోర్ట్ చేయొచ్చు. సో కాబట్టి ఈ రెండు కూడా ఎడిషనల్ మెట్రిక్స్ అండ్ ఎడిషనల్ డీటెయిల్స్ కూడా ఇవి ఆప్షనల్, కానీ మనం ఇవ్వాల్సినటువంటిది ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రిక్వైర్డ్ మెట్రిక్స్ ఇస్తే సరిపోతుంది. సో దాని ద్వారా మనం ఈజీగా సర్వీస్ని రిపోర్ట్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ సేవ్ చేస్తే మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా సేవ్ అవుతుంది. సేవ్ అయింది, కానీ ఇక్కడ రిపోర్ట్ కంప్లీటెడ్ అనేది టిక్ మార్క్ రాలేదు. ఈ రిపోర్ట్ కంప్లీట్ అవ్వాలి అంటే దీన్ని ఎవరు రిపోర్ట్ కంప్లీట్ చేయగలరు అంటే ప్రెసిడెంట్, సెక్రటరీ, అలాగే అడ్మినిస్ట్రేటర్ మరియు సర్వీస్ చైర్పర్సన్, వీళ్ళ నలుగురికి మాత్రమే ఇక్కడ రిపోర్ట్ కంప్లీట్ బటన్ని ఎనేబుల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సర్వీస్ రిపోర్టింగ్ అనేది ఆ క్లబ్కు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే, సభ్యులు ఎవరైనా లేదా ఈవెన్ గైడింగ్ లైన్ అయినా కానీ రిపోర్ట్ చేయొచ్చు. కానీ ఈ రిపోర్ట్ని ఫైనల్గా సబ్మిట్ చేసేటువంటి రైట్ మాత్రం ప్రెసిడెంట్, సెక్రటరీ, అడ్మినిస్ట్రేటర్ మరియు సర్వీస్ చైర్పర్సన్, వీళ్ళు మాత్రమే ఇక్కడ ఆ సర్వీస్ యాక్టివిటీని, అంటే వాళ్ళు రిపోర్ట్ చేసింది వీళ్ళు ఎలా సబ్మిట్ చేస్తారు అంటే ఇక్కడ మీరు సర్వీస్ మెనూ మీద క్లిక్ చేసినప్పుడు ఎవరైనా సరే రిపోర్ట్ చేసిన సర్వీస్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ లిస్ట్లో వస్తాయండి. సో ఆ పర్టికులర్ సర్వీస్ యాక్టివిటీ మీద క్లిక్ చేసినప్పుడు అది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన దాన్ని ఇక్కడ మనం రిపోర్ట్ కంప్లీట్ అనే దాన్ని చెక్ బాక్స్ పెట్టి వీళ్ళు రిపోర్ట్ చేయొచ్చు. అలాగే ఫొటోస్ కూడా కావాలనుకుంటే ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ ఇమేజెస్ అనేది ఉంది. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని
మీ యొక్క సిస్టంలో ఏ ఫోల్డర్లో అయితే ఆ ఫైల్స్ ఉన్నాయో ఆ ఫొటోస్ సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ అవ్వంటే అవి అప్లోడ్ అవుతాయి. ఇమేజ్ ప్రివ్యూలోకి వెళ్ళి మీరు ఆ ఫొటోస్ అప్లోడ్ చేసింది కూడా చూడొచ్చు. సో ఈ విధంగా మనం రిపోర్ట్ని కంప్లీట్ చేసేసి రిపోర్ట్ టు ఎల్సిఏ అంటే ఆ సర్వీస్ రిపోర్ట్ ఫైనల్ రిపోర్ట్ వెళ్ళిపోతుంది. ఇది చాలా సింపుల్. కాబట్టి ప్రతి సభ్యుడు కూడా సర్వీస్ రిపోర్టింగ్ నేర్చుకుని సర్వీస్ రిపోర్ట్ చేయటం ద్వారా ఇక్కడ మనకి రిపోర్ట్స్లో కనుక చూసినప్పుడు సో ఆ రిపోర్ట్స్ అనేవి అంటే మన జిల్లా ద్వారా కానివ్వండి, మన క్లబ్ ద్వారా కానివ్వండి, మన మల్టిపుల్ ద్వారా కానివ్వండి, లేదా మన టోటల్ ఇసామి ఏరియా ద్వారా లేదా ఇంటర్నేషనల్ ద్వారా ఏ గ్లోబల్ కాజెస్కి ఎంత సర్వీస్ యాక్టివిటీ జరుగుతుంది, ఆ ఇంపాక్ట్ అనేది మనకి కనపడాలి అంటే ఈ రిపోర్ట్స్లో అందరూ కూడా ఖచ్చితంగా సర్వీస్ రిపోర్టింగ్ చేయండి. కాబట్టి ఇది సర్వీస్ రిపోర్టింగ్ అనేది హార్డ్లీ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ మినిట్స్ అండి, ఎక్కువసేపు ఏం పట్టదు. కాబట్టి అందరూ కూడా ఇది కేవలం సెక్రటరీ యొక్క బాధ్యత ఏం కాదు, ఎవరైనా సరే సర్వీస్ రిపోర్ట్ చేయొచ్చు. ఆ రకంగా సర్వీస్ రిపోర్టింగ్ చేయడంలో అందరూ కూడా సహకరించాలని కోరుతూ థ్యాంక్ యూ ఆల్.